మొన్న ఒకని మా ఫ్రెండ్ రాయికి ఇసిరేసాను. జస్ట్ సిగరెట్ మందు కోసం అంతేనా? మందు కావాలని ఇంట్లో దొంగతనం చేశాను. లైక్ తాగినప్పుడు నీకు ఏం వస్తుంది? లేకపోతే ఎవరైనా చంపేయాలి. అదే హ్యాపీనెస్ నీకు వితౌట్ ఆల్కహాల్ వస్తే ఓకేనా? వితౌట్ ఆల్కహాల్. నీ హెడ్ కూడా ఒక మ్యాగ్నెటిక్ బాల్ అనుకో, ట్యాప్ చేసే కొద్దీ నీ హ్యాండ్ దగ్గర నీ హెడ్కి వస్తుంది. క్లోజర్ అండ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్. ఏంటిది? ఒకసారి సిప్ చేయవా? టేస్ట్ చూడు ఎలా ఉందో. ఎలా ఉంది అలెగ్జాండర్? ఏ టేస్ట్ ఉంది ఇది? మందు. ఏ బ్రాండ్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అద్భుతం ద అల్టిమేట్ హిప్నోసిస్ షో. సో ఇంతకు ముందు మన అద్భుతం షోలో మనకి ఏవైతే అపోహాలు ఉన్నాయో వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి అండ్ వాటి గురించి తెలుసుకొని ఇది నిజమా అబద్ధమా కాదా అనేసి డైరెక్ట్ గా లైవ్ లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక కొత్త సబ్జెక్ట్ తో మన మైను గారు ముందుకు వచ్చాము. అండ్ అలాగే ఈ రోజు మన షోలో మైను గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మైను గారు, ఇంతకు ముందు మాకైతే అంటే మాకు మా ఆడియన్స్ కి ఏవైతే అపోహాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక కొత్త సబ్జెక్ట్. సో అపోహాని కాదు, అది అనుమానం కూడా కాదు, అది తాంత్రిక విద్యలు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో అలాంటివి కూడా కాదు, జస్ట్ ఇది మానసిక సమస్య మాత్రమే. సో ఆ మనకున్న మానసిక సమస్యల్ని మీ హిప్నోసిస్ ద్వారా క్లియర్ చేయొచ్చా అనేది మా క్వశ్చన్. చేయొచ్చా? ఎలాంటి సమస్య? ఒకసారి సమస్య అంటే చెప్తే మనం. ఓకే, మానసిక సమస్య అంటే ఒక పర్సన్ కి వాళ్ళకి ఏవైనా బాధలు ఉండొచ్చు, బట్ ఇంకేమన్నా ఉండొచ్చు. దాని వల్ల స్ట్రెస్ వల్ల కానీ బాధ వల్ల కానీ మందు తాగడం, సిగరెట్ తాగడం ఎక్కువ మంది చాలా మందికి అలవాటు. అవును. సో ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. సో వాటిని మనం ఇప్పుడు మీ హిప్నోసిస్ షో ద్వారా క్లియర్ చేయొచ్చా? జస్ట్ ఒక షోతో ఒక ఎపిసోడ్ తో మనం చేయలేం కానీ సెషన్స్ ద్వారా చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్స్ పాసిబుల్. ఆల్కహాల్ మానిపించడం కానీ సిగరెట్ మానిపించడం కానీ చేయొచ్చు అనమాట. కంప్లీట్ గా చేయొచ్చా? జస్ట్ ఆ అలవాటు నుంచి ఆయన దూరం చేసే ప్రయత్నం చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ కూడా రెడీగా ఉండాలి. ఏది నేను మార్పు కావాలనే థాట్తో ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఇచ్చిన సజెషన్స్ దాన్ని ఫాలో అవడం వల్ల అది వర్కౌట్ అవుతుంది. ఫోర్స్ఫుల్లీ ఒకరిని కూర్చోబెట్టి మనం ఎప్పుడు హిప్నోటైజ్ చేయలేము అండ్ ఎటువంటి సజెషన్ కూడా ఇవ్వలేము అనమాట ఎవరికి కూడా. ఓకే, మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను, వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో చూద్దాం. సో సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళని పంపించండి. యా, హాయ్ అలెగ్జాండర్, బాగున్నావా? సో నువ్వు స్మోకింగ్ తో కొంచెం మందు అలవాటుతో ఇబ్బంది పడుతున్నావు అనే విషయం అయితే మా దృష్టికి వచ్చింది. అండ్ నీకు ఓకేనా? నీకేమనిపిస్తుంది? నేను ఈ మందు నుంచి సిగరెట్ నుంచి బయటపడాలనిపిస్తుందా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. మందు లేకుండా ఉండలేకపోతున్నాము. ఓకే, ఏ టైం అయినా మనకు మందు తాగాలనిపిస్తుంది. వచ్చిన వర్క్ చేసినా హ్యాపీగా ఉన్నా లేదా సాడ్గా ఉన్నా ఏ వర్క్ చేసినా కూడా నాకు మందు తాగాలనిపిస్తుంది. మందు సిగరెట్ లేకుండా నేను ఉండలేకపోతున్నా. అంటే ఎందుకు అలవాటు అయింది? ఇంతకు ముందు అంటే ఏమైనా ఇబ్బందులు ఉండే? ఫ్రెండ్స్ తో అలవాటు చేసుకున్నాం. ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ. అయితే అలవాటు అయిన తర్వాత మళ్ళీ అట్లనే కంటిన్యూగా తాగుతూనే ఉన్నాను. అది తాగుతూనే ఉన్నాను. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే హెల్త్ బాగాలేదు చెప్పాను. ఓకే, అంటే నీకు మందు తాగొద్దు, హెల్త్ పాడైపోతుంది అన్న ఆలోచన ఉంది, బట్ మానేస్తే అంటే ఏ రోజైతే నువ్వు మానేసినట్టున్నావో మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు మందుకు పైసలు లేకున్నా కూడా ఫ్రెండ్స్ గారు కావాలి, లేకపోతే ఇట్లా చేయి కోసుకొని అలా ఏదో చేసేవాళ్ళు మందు కోసం. మొన్న ఒకని మా ఫ్రెండ్ రాయికి ఇసిరేసాను. జస్ట్ సిగరెట్ మందు కోసం అంతేనా? అంటే మీ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏమన్నారా? అంటే ఆ భయం అని ఉంటది కదా కొంచెం. పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తీసేసుకున్నాను, మందు కావాలని ఇంట్లో దొంగతనం చేశాను. దొంగతనాలు కూడా చేసేవాడు. సో ఓకే, నీకున్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈ రోజు మనతో మైను గారు ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడిన తర్వాత చూద్దాం. లైక్ ఎంత లాంగ్ పీరియడ్ ఎప్పటి నుంచి తాగుతున్నావు ఆల్కహాల్? ఒక 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఎవ్రీడే తాగుతావు? ఎవ్రీడే అవర్ తాగుతాం. 1 hour తాగుతా. లైక్ అలెగ్జాండర్, లైక్ తాగినప్పుడు నీకు ఏం వస్తుంది? తీసుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా చంపేయాలి, చేసేయాలి అనిపిస్తుంది. తీసుకున్న మూమెంట్ ఏమనిపిస్తుంది నీకు? తీసుకున్నప్పుడు మంచిగా హ్యాపీగా మంచిగా ఉంటుంది సార్. హ్యాపీనెస్ నీకు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అదే హ్యాపీనెస్ నీకు వితౌట్ ఆల్కహాల్ వస్తే ఓకేనా? వితౌట్ ఆల్కహాల్
మందు లేకుండా నీకు ఆ హ్యాపీనెస్ నీకు తిరిగి వస్తే. ఓకే సార్. ఓకే అలెగ్జాండర్, ఒకసారి రిలాక్స్ కూర్చో. టేక్ డీప్ బ్రీత్ అవుట్ స్లోలీ. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్ చేసుకో. టేక్ బ్రీత్ ఇన్ అగైన్, బ్రీత్ అవుట్. ఇంకోసారి ఫుల్గా బ్రీత్ అవుట్. గ్రేట్. అలెగ్జాండర్ ఒకసారి హ్యాండ్ ఒక పాయింట్ చూడవా, ఏదైనా ఒక పాయింట్ ఫోకస్ చేస్తూ ఉండు ఆ పాయింట్ పైన. ఇమాజిన్ చేయి నీ హ్యాండ్ ఒక మ్యాగ్నెట్ అనుకో, నీ హెడ్ కూడా ఒక మ్యాగ్నెటిక్ బాల్ అనుకో. ట్యాప్ చేసే కొద్దీ నీ హ్యాండ్ దగ్గర నీ హెడ్కి వస్తుంది, క్లోజర్ అండ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్. అది ఎప్పుడైతే నీ హెడ్ టచ్ అవుతుందో స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్ దగ్గరకు వచ్చే కొద్దీ నీ ఫోకస్ మిస్ అవుతూ ఉంటుంది. హ్యాండ్ ఇస్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్. ఇట్ టచెస్, క్లోజ్ యువర్ ఐస్. అలెగ్జాండర్, ఇప్పుడు టైం పీరియడ్లో ఎన్నికి వెళ్దామా? ఒక 8 years బ్యాక్ ఫస్ట్ టైం ఆల్కహాల్ తీసుకునే రోజుకి వెళ్తున్నామా? ఓకే సార్. నీ సరౌండింగ్, నీ చుట్టుపక్కల ఉన్న మూమెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా, మాకు డిస్క్రైబ్ చేయవా? ఎవరు ఉన్నారు అక్కడ? నా ఫ్రెండ్స్ ఉన్నారు. సార్. ఇక్కడ ఒక రూమ్లో ఉన్నారా, బయట అవుట్డోర్ ఉన్నారా, ఎక్కడ ఉన్నాం? ఎంత? ఒక ఫామ్ హౌస్లో ఉన్నారు. లైక్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోలే కదా, ఇది ఫస్ట్ టైం తీసుకోబోతున్నావు. ఓకేనా? ఫస్ట్ మూమెంట్ ఇప్పుడు ఆల్కహాల్ నీ చేతికి వాళ్ళు ఫోర్స్ చేశారా, నువ్వే తీసుకున్నావా? ఫోర్స్ చేసే తీసుకున్నాను సార్. ఓకే. ఆ మూమెంట్ నీకు ఎలా అనిపించింది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు? నచ్చలేదు సార్. ఫస్ట్ నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక తాగగానే మళ్ళీ ఇంకోసారి తాగాలనిపించింది. అదే రోజు అదే మూమెంట్ గురించి మాట్లాడుతున్నావా? ఓకే. ఆ ఫస్ట్ సిప్ ఏదైతే ఉందో నీకు నచ్చలేదని చెప్పావు కదా, ఆ ఫస్ట్ సిప్ గురించి ఆలోచించు. ఆ ఫస్ట్ సిప్ నీకు అసలు నచ్చలేదు, చాలా విరక్తిగా అసలు వద్దు నాకు అని ఫీలింగ్లో ఉన్నావు నువ్వు. ఇమాజిన్ చెయ్యి, ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు ఆల్కహాల్ గురించి థింక్ చేసినా కూడా ఇదే థాట్ నీ మైండ్లో ఉంటుంది. అది నచ్చదు, బాగాలేదు, సరిగా లేదు. ఆ ఫీల్ ఏదైతే ఫస్ట్ సిప్ నువ్వు అయితే ఫీల్ అయ్యావో, ఇప్పటి నుంచి ప్రతిసారి కూడా ఎప్పుడు నీ దగ్గర ఆల్కహాల్ వచ్చినా కూడా సేమ్ ఫీల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ అది ముందుకు రా. ఇప్పుడు ఇమాజిన్ చేయి నువ్వు ఒక 5 years బ్యాక్ వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడ డ్రింక్ చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? కాలేజ్లో ఉన్నావు. ఓకే. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ 4 ఇస్తారా, నీకే నువ్వే వెళ్ళి తీసుకుంటున్నావు ఆల్కహాల్? నువ్వే తీసుకుంటున్నావు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అలెగ్జాండర్? అప్పుడు దొంగతనం చేయడం మొదలెట్టావు. ఒకసారి అలెగ్జాండర్ థింక్ చేయి, మీ పేరెంట్స్ గురించి. నువ్వు చదువుకుంటాను కాలేజ్ పంపించిన వాళ్ళు నువ్వు ఇలాంటి పని చేస్తున్నా చెప్పి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నారు సార్. తాగదని చెప్పి రిక్వెస్ట్ చేసినారు సార్. ఓకే. ఆ రిక్వెస్ట్ కూడా నీ మైండ్లో అలానే పెట్టుకో అలెగ్జాండర్. అంటే కళ్ళు మూసుకోండి కాసేపు, ఎటువంటి సౌండ్ వచ్చినా పట్టించుకోకు. ఓకే అలెగ్జాండర్, నేను ఇప్పుడు నీకోసం ఒక గ్లాస్ వాటర్ తెప్పిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓపెన్ యువర్ ఐస్. ఒకసారి గ్లాస్ వాటర్ ఒకసారి జస్ట్ ఒక సిప్ తీసుకోవా, ఇలా మాస్క్ పైకి వాటర్ తీసుకో, సిప్ చూడు. ఎలా ఉంది అలెగ్జాండర్? వాటర్ ఏమన్నా టేస్ట్, ఫ్లేవర్ ఏమైనా ఉందా? అలెగ్జాండర్, నౌ క్లోజ్ యువర్ ఐస్. ఇమాజిన్ నౌ నేను ఇప్పుడు ఇచ్చే గ్లాస్లో మ్యాంగో జ్యూస్ ఉంటుంది. ఇప్పుడు సిప్ చేసినప్పుడు దాని టేస్ట్ నీకు మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఈ థాట్ నీ మైండ్లో బాగా ఫుల్గా ఫిక్స్ అయిపోయి, ఇప్పుడు ఇచ్చే గ్లాస్లో ఉన్నది వాటర్ కాదు, మ్యాంగో జ్యూస్. నువ్వు సిప్ చేసినప్పుడు దాని టేస్ట్ మ్యాంగో జ్యూస్ ఫ్లేవర్ వస్తుంది నీకు. ఎప్పుడైతే నువ్వు దీన్ని బిలీవ్ చేస్తావు అప్పుడే నీ కళ్ళు ఓపెన్ చేయవా? అలెగ్జాండర్, ఏంటిది? ఒకసారి సిప్ చేయవా? టేస్ట్ చూడు ఎలా ఉందో. డిఫరెంట్గా ఉంది. ఏ ఫ్లేవర్ ఉంది? మాజాలా ఉంది. అలెగ్జాండర్, ఇంకోసారి హ్యాండ్ ఇవ్వ. క్లోజ్ యువర్ ఐస్, స్లీప్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఇమాజిన్ చేయి, ఇప్పుడు ఇదే వాటర్ ఈసారి మ్యాంగో జ్యూస్ కాదు, నువ్వు తాగుతున్న ఆల్కహాల్ టేస్ట్ ఉంది. నీకు బాగా నచ్చిన బ్రాండ్, నువ్వు ఎంతో ఇష్టంగా తాగే ఆల్కహాల్. ఈ గ్లాస్లో కరెక్ట్గా వాటర్ కూడా అంతే లెవెల్లో పోసాను నేను. ఓకేనా? స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. అలెగ్జాండర్, ఇంకోసారి వాటర్ సిప్ చేయవా? ఎలా ఉంది అలెగ్జాండర్? వన్ మోర్. ఎలా ఉంది అలెగ్జాండర్? ఏ టెస్ట్ ఉంది ఇది? మందు. ఏ బ్రాండ్? MH. అలెగ్జాండర్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. అలెగ్జాండర్, సేమ్ థింగ్. ఇప్పుడు
3 years టైం నుంచి ఇప్పుడు ఈ రోజు టైంకి వచ్చేసాయి. నీ దగ్గర డబ్బులు లేవు, మీ పేరెంట్స్ వద్దు మానే అని అడుగుతున్నారు. నువ్వు ఫస్ట్ సార్ సిప్ చేసినప్పుడు నీకు అది అనిపించిన ఆల్కహాల్ టేస్ట్ నీకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నీకు ఎప్పుడు ఆల్కహాల్ తాగాలనిపించినా, ఎప్పుడు ఆ గ్లాస్ పట్టుకున్నా కూడా దాని టేస్ట్ నీకు ఫస్ట్ సిప్ చేసినప్పుడు నీకైతే ఎలా అయితే నచ్చలేదో అలా నచ్చదు ఇంక నుంచి. రెండో సజెషన్ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడు నీకు మందు తాగాలనిపించిన గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ వాటర్ని నీ మైండ్లో నీ ఫేవరెట్ అయిన ఎంహెచ్ బ్రాండ్ అనుకొని అదే మందు అనుకొని ఒక సిప్ తీసుకో. అండ్ యూ ఆల్వేస్ ఫీల్ ద సేమ్ టేస్ట్, రైట్? ఓకే సార్. టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. అలెగ్జాండర్, ఇమాజిన్ చేయి ఇక్కడి నుంచి నీకు అసలు ఆల్కహాల్ టేస్ట్ నచ్చదు. నీకు ఎప్పుడైనా ఆల్కహాల్ తాగాలనిపించినా కూడా నువ్వు తీసుకునేది వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. నువ్వు ఎక్కడికి వెళ్ళి డబ్బులు దొంగతనం అవసరం లేదు. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని నువ్వు తాగినప్పుడు నీకు సేమ్ ఆల్కహాల్ టేస్ట్ వస్తుంది. అలెగ్జాండర్, ఓపెన్ యువర్ ఐస్. నీకోసం మళ్ళీ తెప్పించాను. వాంట్ హ్యావ్ మోర్? ఎలా ఉంది ఆల్కహాల్? జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్, అది ఆల్కహాల్ లేదు. బట్ నువ్వు ఎప్పుడు తాగినా కూడా నీకు ఎప్పుడైనా ఆల్కహాల్ తాగాలనిపించినప్పుడల్లా నీ మైండ్లో అనుకోవాల్సిన సజెషన్ ఇదే, నేను తాగబోయే గ్లాస్ ఆఫ్ వాటరే నా ఆల్కహాల్. నీకు ఎప్పుడు మందు తాగాలనిపించినా కూడా ఈ గ్లాస్ ఆఫ్ వాటరే తాగుతావు నువ్వు. ఓకేనా? వన్ మోర్ టైం, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. నేను ఇస్తున్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నాను నీకు. ఈ మూమెంట్ నుంచి యూ గెట్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్. నువ్వు ఆల్కహాల్ మానేయడం వల్ల మీ పేరెంట్స్ నేను చూసి చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావు. యూఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ గోల్స్. నీకు లైఫ్లో చేయాలనుకున్న, అచీవ్ చేయాలనుకున్న థాట్, నీకేమైనా కోరికలు ఉన్నావు, అన్ని డ్రీమ్స్ అన్ని అచీవ్ చేస్తున్నావు. యువర్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. యూ క్యాన్ సీ యువర్ సెల్ఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. రైట్ అలెగ్జాండర్, కనిపిస్తున్నావు నువ్వు ఆనందంగా? గ్రేట్. టేక్ ఎ డీప్ బ్రీత్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, ఓపెన్ యువర్ ఐస్. అలెగ్జాండర్, ఎలా ఉంది ఇప్పుడు? ఆల్కహాల్ తాగాలందా ఇంకా? ఎందుకు అనిపించట్లేదు? ఆ టేస్ట్ మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే వాటర్ తాగుతాం. గ్రేట్. మనగారు, ఓకే. అలెగ్జాండర్, ఎలా అనిపిస్తుంది మీకు? ఆల్కహాల్ వద్దు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఏమో తెలియదు. ఓకే, అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ, నీకు ఆ వాటర్ ఇచ్చినప్పుడు కానీ, ఆ ఫీలింగ్ ని నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఉండదు మేము, కానీ మారాలనుకుంటున్నావు. సో ఆ వాటర్ చూడగానే నీకేమనిపిస్తుంది? వాటర్ అనిపిస్తుంది. బట్ వెన్ ఎవర్ హి సిప్స్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే ఇంకెప్పుడు వాటర్ తీసుకున్నా కూడా ఆయనకు ఆ మైండ్ లో ఎప్పుడైనా ఆల్కహాల్ తాగాలని థాట్ వచ్చినప్పుడల్లా ఓకే ఆయన ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ని తన మైండ్ లో ఆల్కహాల్ అనుకొని దీన్ని ఫాలో అవ్వాలి బ్రో. అది అనుకొని తాగినప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది. అది జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకున్న తర్వాత నీకు గ్లాస్ ఆఫ్ వాటర్ లోనే ఉంటుంది. అది ఐస్ క్లోజ్ చేసి ఇది వాటర్ కాదు మ్యాంగో జ్యూస్ అంటే నువ్వు మాజా అని ఎలా ఫీల్ అయ్యావో, ఆల్కహాల్ అనగానే మ్యాన్షనోస్ ఎంహెచ్ అనేది ఫీల్ అయ్యావో, సేమ్ అదే విధంగా ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ నీ మైండ్ లో థాట్ అనుకొని ఆ తర్వాత దాన్ని డ్రింక్ చేయాలి నువ్వు. వితౌట్ అ థాట్ అది అసలు ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, మైను గారు, ఇప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్ తోనే ఈయన చేంజ్ అయిపోవచ్చా? ఈయనకి ఇంకేమన్నా ఇట్లా లైక్ ఇప్పుడు మీ దగ్గర క్లాసెస్ అలాంటివి సెషన్స్ ఏమైనా ఉంటాయి? తీసుకోవాలా? ప్రజెంట్ మనకు సజెషన్ ఇచ్చాం ఫస్ట్ ఏ స్టెప్స్ తో ఎలా స్టార్ట్ చేయాలనే పాయింట్ మీద. జస్ట్ విత్ ఇన్ 1 day లో ఒక హాఫ్ అన్ అవర్ షోలో ఎవరు చేంజ్ అవ్వరు. బట్ దానికి మంచి సజెషన్ వల్ల డెఫినెట్లీ విల్ ట్రై చేస్తావు కదా అలెగ్జాండర్? ఓకే, మళ్ళీ ఎప్పుడు అంటే ఎన్ని డేస్ కి మీ దగ్గరికి రావచ్చు సెషన్స్ కి? సో వెన్ ఎవర్ మళ్ళీ నాకు ఫీలింగ్ వచ్చినప్పుడు లైక్ అఫ్ కోర్స్ ట్రై చేస్తాడు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగని కానీ, బట్ మళ్ళీ అతను లేదు నా రెసిస్ట్ చేసుకోలేకపోతున్నా అనుకున్నప్పుడల్లా థెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు తిను ఇంటికి వెళ్ళగానే లేదు నేను ఇట్లా కాదు అని డైరెక్ట్ గా మళ్ళీ వెళ్ళారనుకోండి తాగడానికి, అలెగ్జాండర్ చెప్తున్నా ఫస్ట్ ట్రై చేస్తారు తన వల్ల అవుతుందా లేదా అన్నట్టుగా, దాని తర్వాత తను డిసైడ్ అవుతాడు. ఓకే, అంటే బేసిక్ గా ఇలాంటి పర్సన్ కంప్లీట్ గా తగ్గాలి అంటే ఆ గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్ ఎప్పుడు తాగినా కూడా 8 years బ్యాక్ మీరు తాగిన ఫస్ట్ సిప్ గుర్తొస్తుంది మీకు. ఆ సిప్ మీకు అసలు నచ్చదు. ఈ సార్ దగ్గర నీకు ఇప్పుడు అంటే లైక్ ఇలాంటి మూమెంట్ జరిగిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు అయితే చాలా బ్యాడ్ ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు కొంచెం హ్యాపీగా అంటే రిలాక్స్ గా అనిపిస్తుంది. లైఫ్ నేను చూసుకోవాలని అనిపిస్తుంది. ఓకే,
సో ఎందుకు మంచిగా పేరెంట్స్ని మంచిగా చూసుకో, ఈ తాగడం ఇలాంటివన్నీ వదిలేసేయి, ఓకేనా? మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు. నీకు మళ్ళీ అలాంటి థాట్స్ ఏమైనా వస్తే సార్ నెంబర్ ఉంటుంది, సార్కి కాల్ చేసి కూడా సార్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. సో మైను గారు, ఇలాంటి కొంతమంది పీపుల్స్ అంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా? ఇప్పుడు కొంతమంది సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఇలాంటి పీపుల్స్ని ఇప్పుడు హిప్నోసిస్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి? బేసికలీ వాళ్ళ సెషన్స్ అయితే అటెండ్ అవ్వాలండి, ఫస్ట్ వన్. సెకండ్, లైక్ ఇప్పుడు మనం మాట్లాడుతూ అలెగ్జాండర్తో 8 years బ్యాక్ ఫస్ట్ తీసుకున్నప్పుడు తనకు నచ్చలేదు అసలు. అంటే ఎవరికైనా స్టార్టింగ్ అది నచ్చే ఐటమ్ కాదు, దాన్ని అలవాటు చేయబడుతుంది. చేశాక సోషలైజ్ అవ్వడం కోసమో, లేదంటే అందరు తీసుకుంటున్నారు కదా మనం తీసుకున్న తప్పేముంది, ఇలాంటి థాట్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అలవాటు. ఈ జనరేషన్ లో ఇంకెక్కువ అయిపోయింది, ఒకప్పుడున్న జనరేషన్ లో ఇట్లా లేదు. ఇది లైక్ ఒక కూల్ లుక్ లాగా మారిపోయింది కాబట్టి లైక్ అందరు స్టైల్ ఆ ఫీల్ లో ఆ మూడ్ లో ఉంటారు అనమాట. బట్ ఏమవుతుందంటే లిమిటేషన్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో అప్పుడే మెయిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎవ్రీడే నేను డ్రింక్ చేయాలి, ఎవ్రీడే నేను స్మోక్ చేయాలని పాయింట్ మీద వచ్చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఫస్ట్ మనం వీళ్ళు ఇచ్చే సజెషన్ అంటే లైక్ వాళ్ళు దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, ఇక్కడ మానేయడానికి మనకున్న స్కోప్స్ ఏంటి. కొంతమందికి ఒక్కొక్క థాట్, ఇప్పుడు ఇలా పేరెంట్స్ బాధపడుతున్నారనో, లేదంటే హెల్త్ బాగాలేదనో, ఏదో రీజన్స్ వల్ల మానేయాలని థాట్ అయితే మైండ్లో ఉంది. ఆ థాట్కి ఎక్స్టెన్షన్ మనం వచ్చే ఐడియాస్ ఏంటంటే, ఓకే ఇది ఉంది కదా సో ఇది చెయ్యకు, ఇది ఉంది కదా ఇది చేయకు. ఇప్పుడు మనం గమనించాలంటే కొంతమంది దీక్ష అని చెప్పి లేదా ఏమన్నా ఉపవాసం అన్న కొన్ని రకరకాల రిలీజియస్ నుంచి చేస్తుంటారు కదా, ఆ టైం పీరియడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్న వ్యక్తి కూడా ఆల్కహాల్ జోలికి వెళ్ళాడు అసలు. ఓకేనా, వాళ్ళు అక్కడ ఏంటి అఫ్కోర్స్ దైవభక్తి ఉంటుంది, కాకపోతే మెంటల్లీ ఓకే నేను చెయ్యకూడదు అని బలంగా సంకల్పంగా అనుకుంటాడు మనం గట్టిగా, నేను చేయకూడదు ఈ మూమెంట్ ఈ టైం పీరియడ్లో అన్నట్టుగా, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, జనరల్లీ మీరు గమనించంటే దీక్షలు ఇవన్నీ ఉంటాయి కదా, మ్యాక్స్ 40 days ఇలా ఉంటాయి. దీని సైకలాజికల్గా ఏంటంటే ఒక వ్యక్తి ఒక 40 days ఒక వర్క్ చేశారంటే ఆ నెక్స్ట్ డేస్ నుంచి వాడికి అది రొటీన్ అయిపోతుంది అనమాట. ఓకే, మరి ఎందుకు వాళ్ళు ఇప్పుడు 40 days దీక్ష అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఒక 2 days కో 1 day కో మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు అంటే ఎందుకు అట్లా? లైక్ ఆ 40 days లో వాళ్ళు కంప్లీట్లీ మానేసి ఉన్నారు అనమాట. వాళ్ళ మైండ్ లో ఎలా ఉంటుంది అంటే ఓకే ఇంకో 40 days కదా, 39 days 38 days దీని తర్వాత అవుతా కౌంట్ చేసుకుంటా కౌంట్. లైక్ ఒక స్కూల్లో ఉన్న మన స్కూల్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం, ఆ ఫీలింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ డేస్ లోపల అయిపోతుంది, తర్వాత మన ఇష్టం. అంటే అతను కంప్లీట్లీ మానేయాలనే థాట్ తో అక్కడ వెళ్ళలేదు, అతను దైవభక్తి వెళ్ళాడు. జనరల్లీ మానేయాలనుకునే వ్యక్తికి చెప్తున్నాడు. మానేయాలనుకునే వ్యక్తి ఏంటంటే ఒక లైన్ తీసుకోవాలి, ఓకే నాకు ఇది కావాలి, గోల్ కావాలంటే నేను ఇది తీసుకోకూడదు, నేను ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఇది చేయకూడదు. అట్లా ఎప్పుడైతే అతను అనుకుని ఆ బాండ్కి కట్టుబడి ఉంటాడో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు కొంతమంది ఎన్ని చెప్పినా కూడా అట్లనే మూర్ఖంగా ఉంటారు. నేను ఎవరు చెప్తే ఎందుకు వినాలి, నా ఇష్టం, నా సెల్ఫ్ నా ఇష్టం, నేను డ్రింక్ చేస్తాను ఇంకేమైనా చేస్తాను. సో అలాంటి పీపుల్స్ కి మన హిప్నటిజం ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చా? ఆ మనిషిని మళ్ళీ నార్మల్ పర్సన్ లా చేంజ్ చేయొచ్చా? లైక్ నేను ముందు చెప్పినట్టుగానే వితౌట్ యువర్ విల్ ఎవరికి మనం హిప్నటైజ్ చేయలేం. ఓకేనా, సో వాళ్ళు ఇంట్రెస్ట్ గా నేను చేంజ్ అవ్వాలని థాట్స్ వచ్చిన వాళ్ళే అనమాట. అదేనే కాదు, హిప్నటైజ్ చేయాలంటే ఎవరైనా సరే సజెషన్ వినడానికి రెడీగా ఉన్న పర్సన్తోనే అవుతుంది. నేను అసలు వద్దు చెయ్యను అన్న పర్సన్ తో మీరు ఏమీ చేయించలేరు. సేయింగ్ ఉంటది, మీరు యాక్చువల్లీ ఒక గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళచ్చు కానీ వాటర్ తాపిలేరు అనమాట. సో మీరు ఫోర్స్ లో ఎక్కడ తీసుకెళ్ళగలరు, ఆ వాటర్ తాగాలి దానికి కనిపించాలి కదా అట్లా. సో ఓకే మైను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.